తెలంగాణ అమరవీరుల ఆశయాలను ఉద్యమ ఆకాంక్షలని కార్యరంగంలో తీసుకురావడం కోసమే ఇది మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నది. 2014 తర్వాత రాష్ట్ర ఆవిర్భావన జూన్ 2వ తారీఖు తర్వాత తెలంగాణలో ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ధర్నా చౌక్ నిర్దాక్షిణ్యంగా రద్దు చేసినప్పుడు, ప్రజల గొంతుని అణచడానికి ప్రయత్నం చేసినప్పుడు, పీడితుల తాడితుల పక్షాన మాట్లాడడానికి, నిరసన జరపడానికి వేదిక లేకుండా చేసినప్పుడు హైదరాబాద్ నడిబొట్టున గొంతు విప్పింది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. అదేవిధంగా కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నిర్మాణం ప్రారంభించినప్పుడు, సర్వే జరుగుతున్నప్పుడు, రైతుల భూములను కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అదే గజ్వేల్ పట్టణంలో ప్రజా తెలంగాణ పేరుతోటి సభలను, నిరసనని తెలియజేసింది కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. అక్కడి నుంచి మొదలుకుంటే నిరంతరం ఆనాటి పాలకులైన చంద్రశేఖరరావుకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో పాలన గాడి తప్పుతుందని నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చింది. అది ఎవ్వరు ఎప్పుడూ పట్టించుకోకపోవడం వల్లనే ఇక ఈ వినతి పత్రాలు ఇక పనిచేయవనే కాలు పల్పం కట్టుకొని 2017-18 నుంచి మొదలుకుంటే 2023 దాకా నిరంతరం ఒక చిన్న ఇట్లా సమూహంగా ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయ సాధన అనే ప్రయత్నంలో భాగంగా అది జిల్లాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో, అనేక సందర్భాల్లో పనిచేస్తూ వచ్చినటువంటి ఉద్యమ ఆకాంక్షల వేదిక మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సెక్రటరియట్లో మమ్మల్ని అందరినీ పిలిచి చర్చలు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పినాం. విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం, రైతు రంగంలో సమూలమైన మార్పుల కోసం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఉద్యమకారులకి గుర్తింపు కోసం, అమరవీరుల కుటుంబాలకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించాలని ఈ మధ్య కాలంలోనే సెక్రటరియట్ పిలిచినప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పినాం. కానీ దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు అయింది కాబట్టి అవి ఎక్కడ వేసిన గొంగడక్కడనే అయిపోయింది. రాసుకొని అయితే రాసుకున్నారు. ఆయన ఓఎస్పీలో, ఆయన పిఎస్లో, అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారి సుభద్ర రెడ్డి, ఇంకా అనేక మంది అక్కడ ఉన్న వాళ్ళు రాసుకొని అయితే రాసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగేసినట్టు కూడా కనపడతలేదు. అవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో విభజన ఒప్పంద చట్ట హామీలు అనే పేరుతోటి అది గురు శిష్యుల, సహచరుల, తోడు దొంగల, ఓటు నోటు కేసులో ఏమని ఎట్టువా ఏదైనా పక్కన పెట్టినా కానీ వాళ్ళు విభజన ఒప్పంద చట్టం అమలు పేరుతోటి వాళ్ళు పూలే ప్రజాభవన్లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది. మేము అప్పుడు కూడా చెప్పినాం, మీరు కలుసుకోవడానికి ఏ ప్రాతిపదికన కలుసుకుంటా ఉన్నారు, ఏ ఎజెండాతో కలుసుకుంటా ఉన్నారు, ఏ అంశాల మీద చర్చ చేయాలనుకుంటున్నారు అని ఎంత మొత్తుకున్నా మనం మొత్తుకోవడం అనేది కూడా అంత అరణ్య రోజులు అయిపోయింది. అప్పుడు వాళ్ళైతే కలుసుకున్నారు.
అది కోడి మాంసమో, కుక్క మాంసమో, మేక మాంసమో, గొర్రె మాంసమో, వాళ్ళ పేర్లు బిర్యానీలు ఏం తిన్నారో కానీ అక్కడ ఏం చర్చ చేసినట్టయితే మనకి బయటికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పలే. మేము దాని తర్వాత అసలు విభజన ఒప్పంద చట్టంలో 9.5 ఏళ్ళు చంద్రశేఖరరావు ఏం పిక్కిండు, ఏం చేసిండు అనేది మాకైతే అంతుబట్టలే. అక్కడ ఉన్న 5 సంవత్సరాలు పాలన చేసిన చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఆయన ఏం చేసిండో, ఏం మంత్రాలు చేసిండో ఏం మాకు అర్థం కాలే. దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేసిండో కూడా మాకు అర్థం కాలే. అర్థం కాక ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి వాళ్ళకి చూపించు, విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలని మరోసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే 13 షెడ్యూల్గా ఉన్న విభజన ఒప్పంద చట్టం, 93 సెక్షన్లుగా ఉన్న ఈ విభజన ఒప్పంద చట్టంలో మరి ఆ పూలే ప్రజాభవన్లో కూర్చొని వాళ్ళు మాట్లాడిన దాంట్లో ప్రెస్ మీట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన దాంట్లో మాకేమి అందుబట్టలే. అయితే వాళ్ళు మాట్లాడిన దాన్ని తర్వాత మనం తెలుసుకుంటే మూసీ నది గురించి మాట్లాడుకున్నారు. హైదరాబాద్లో ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ భవన్ని ఏర్పాటు కోసం ఆయన భూమి కేటాయించని అడుగుతాడట, ఈయన కేటాయిస్తాడని ఈయన హామీ ఇస్తాడట. దాంతోపాటు విభజన ఒప్పంద చట్టంలో లేనటువంటి కొన్ని అంశాలని వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే ఈరోజు ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 9వ షెడ్యూల్ కానీ, విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 10వ షెడ్యూల్ కానీ ఇక్కడనే పేర్చి కూర్చున్నది. ఇది ఇప్పుడు కాదు, వీళ్ళేదో కొండందేవి ఎలుకను పట్టినట్టు ముఖ్యమంత్రుల కమిటీ అట, మంత్రుల కమిటీ అట, అధికారుల కమిటీ అట కొండంత రాగం తీసి ఏదో చేసినట్టు అయిపోయింది మొన్న జరిగిన సమావేశం. ఇది చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు 2014లోనే 2015లోనే ముఖ్యమంత్రుల కమిటీ ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు కూడా క్యాబినెట్ అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు కమిటీలు వేసుకున్నారు. అప్పుడు కూడా అక్కడ అధికారులు ఇక్కడ అధికారులు కమిటీలు వేసుకున్నారు. తేలకపోతే హైకోర్టు కేసులు వేసిండు, తేలకపోతే సుప్రీంకోర్టు కేసులు వేసిండు. ఆర్టీసీ మీద, విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ గురించి కూడా కేసులు వేసుకున్నారు. ఇలా మనం అడుగుతున్నది ఆ కేసులు ఎక్కడ పోయినాయి, హైకోర్టుల కేసులు ఎక్కడ పోయినాయి, సుప్రీంకోర్టుల కేసులు ఎక్కడ పోయినాయి? విద్యుత్తు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆ రోజే 26,000 కోట్లు మాకు మీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిండు. అట్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాకు 6,000 కోట్లు ఇవ్వాలని వాళ్ళొక నివేదిక ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్ సబ్సిడీకి సంబంధించి ఇక్కడే కోటిలో ఉన్నటువంటి దాని మీద మాకు వాటా ఉందని వాళ్ళు ఆ రోజు పేజీ పెట్టి కూర్చున్నారు. తార్నాకలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్ మీద మాకు వాటా ఉందని ఆంధ్ర వాళ్ళు వాళ్ళ కొట్లాట వాళ్ళకున్నది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు కేసుల గురించి మాట్లాడారు, హైకోర్టు కేసుల గురించి మాట్లాడారు, ఆర్టీసీ ఒప్పందం గురించి మాట్లాడారు, విద్యుత్ ఒప్పందం గురించి మాట్లాడారు. కానీ వీళ్ళకట మూసీ మీద వాళ్ళకి వాటా కావాలట. హైదరాబాద్లో ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కొన్ని ఎకరాల భూమి వాళ్ళకి కావాలట. వాడు అడుగుతాడట, వీడు ఇస్తాడట, వీనప్ప సొత్తు అన్నట్టు. ఇలా మనం అడుగుతుంది ఏంటంటే చాలా వివరంగా మనందరం కూడా చదవాలి. 9వ షెడ్యూల్ చదవాలి, 10వ షెడ్యూల్ చదవాలి. ఈ 9, 10 షెడ్యూల్ కనుక చదవకపోతే మనం ఆగమైపోతాం, వాళ్ళు ఆగం చేస్తారు. మనందరం కూడా ఈ 10 సంవత్సరాలు కేసీఆర్కి అప్పచెప్పినాం. అక్కడ చంద్రబాబుకు వాళ్ళు అప్పచెప్పిండు, జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పిండు. ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ పగడి వేసగాళ్ళు, ఈ దారి దోపిడిగాళ్ళు
తెలంగాణ సంపదను దోచుకోవడానికి మరో కుట్రలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కేసీఆర్ తోటో రేవంత్ రెడ్డితోటో మన కొట్లాట కాదు. ఇవాళ తెలంగాణను దోచుకోవడానికి వస్తున్నటువంటి ఈ పగటి వేసగాళ్ళు, ఈ పులి కొత్త వేషం కట్టి నేను పులిని కాదు నేను పిల్లిని అని చెప్పి వస్తున్నటువంటి ఈ పగటి వేషగాళ్ళ గురించి కనుక మనం మాట్లాడుకోకపోతే, చర్చించకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలు వేయడానికి వాళ్ళు చాలా తొందరపడి వాళ్ళు ప్రయత్నాలను పూనుకుంటా ఉన్నారు. మన తెలంగాణ తల్లిని అంగట్లో సరుకులు చేసి భేదం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మనం కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుందామా? నోటికి తాళం వేసుకొని మనం నిమ్మకు నీరెత్తినట్టుందామా? చెవులలో సీసం మోసుకొని మనం ఉందామా? ఇది పాలకుల పంచాయతీ కాదు, తెలంగాణ ప్రజల పంచాయతీ. ఇది రేవంత్ రెడ్డితో కేసీఆర్ పంచాయతీ కాదు. ఇది ఐపీఎస్ ఐఏఎస్ పంచాయతీ కాదు, అధికారుల పంచాయతీ కాదు, ఎమ్మెల్యేల పంచాయతీ కాదు, ఎంపీల పంచాయతీ కాదు, ప్రజాప్రతినిధుల పంచాయతీ కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల పంచాయతీ. వాడెవడో ఎంపీ చూసుకుంటాడు, వాడెవడో ఎమ్మెల్యే చూసుకుంటాడు, ఆ క్యాబినెట్ మంత్రులు చూసుకుంటారు, ఆ క్యాబినెట్ చూసుకుంటుంది, ఐఏఎస్లు చూసుకుంటారు, ఐపీఎస్లు చూసుకుంటారు అనుకుంటే తెలంగాణ తల్లిని నడి బజార్లో అంగడి బొమ్మలు చేసి అమ్మడానికి సిద్ధమవుతున్నారు. మరి మన ఉద్యమకారులని 250 గజాల కోసం మనం ఇంకా అప్లికేషన్లు పెట్టుకొని కూర్చుందామా? ఉద్యమకారులను చెప్పుకోవడానికి తల్లి తెలంగాణని, తెలంగాణ తల్లిని అంగడి బొమ్మలు చేస్తుంటే 250 గజాల కోసం మనం అప్లికేషన్ పెట్టుకుంటా కూర్చుందామా? ఇదేనా ఉద్యమకారుడు అంటే? ఇదేనా తెలంగాణ బిడ్డ అంటే? మంత్రుల కోసం, మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం, దిక్కుమాలిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీల కోసం, దీని కోసం దేని పనికిరాని కార్పొరేషన్ల చైర్మన్ల కోసమే మనం పాకులాడుకుంటూ కూర్చుందామా? ఇది రేవంత్ రెడ్డి తప్పు చేసినా, కేసీఆర్ తప్పు చేసినా, కేటీఆర్ కోటరి తప్పు చేసినా, కేసీఆర్ కుటుంబం తప్పు చేసినా మనం ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే దమ్ము సత్తా మన వీరుడు శూరుడు మనకు నేర్పించిండు. కాబట్టి ఈ పేచీ పాలకులది మాత్రం కాదు, పాలకుల మార్పిడి కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది, పాలనలో మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. పుక్కకారుల మార్పు కోసం కాదు, దండాల మార్పు కోసం కాదు. ఆనాడు అమ్మానే పిలుపు నోచుకోకుండా భగభగమన్నే మంటల్లో ఆవుతైంది. ఇటువంటి మార్పు కోసం కాదు, ఇటువంటి పాలన కోసం కాదు. 2001కి ముందు కానీ 2001 తర్వాత కానీ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చెప్తున్నట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు తెలంగాణ ఉద్యమం వచ్చింది. అరే ఈ రాష్ట్రంలో 80% ప్రజలకి భూమి లేదు, నీళ్లు తెచ్చుకుని ఎత్తి మీద పోసుకుంటావా? ఏం చేస్తావు? ఎక్కడ పోస్తావు? ఇప్పటి వరకు మొత్తం 28 రాష్ట్రాలు చూస్తే చివరిగా ఉంది అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు అక్షరాస్యత వెనుకబడి ఉన్నాం, భూమి లేకుండా ఉన్నాం, సంపద కొల్లగొట్టబడుతున్నది. కాబట్టి విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాం. వైద్య రంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాం. తెలంగాణ సంపద, అది భూ సంపద, అటవీ సంపద, ఖనిజ సంపద, మానవ సంపద, జల సంపద, ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చెందాలనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాం. అట్లనే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ సంపద పైన హక్కు సంపాదించాలని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాం. దీంతో పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించినాం. మన పుట్టిన గడ్డ మీద 2వ శ్రేణి పౌరుడిగా
బతకాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం. కానీ ఇది పాలకుల కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసమో, ఎంపీ పదవుల కోసమో, మంత్రి పదవుల కోసమో, ముఖ్యమంత్రి పదవి కోసమో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించలే. కాబట్టి దయచేసి మన తెలంగాణ తల్లిని మరోసారి తెలంగాణేతర పాలకులు, దోపిడీదారులు, హంతకులు మరోసారి నక్క జపం చెప్పుకుంటూ నక్క వేషం కట్టి తెలంగాణలో కాలు మోపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకట రెడ్ కార్పెట్ వేసి మనం ఆహ్వానాలు పలకాలనా? ఇదేనా మన తల్లి మనకు నేర్పింది? ఇదేనా మనకి తెలంగాణ ఉద్యమం నేర్పింది? అమరవీరులు నేర్పింది ఇదేనా? దయచేసి ఇది పదవుల కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వేదిక ప్రారంభంగానే ఎవరికి పదవులు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలో వేదిక ప్రారంభంగానే పదవులు కావాలనుకుంటే అది కేసీఆర్ దగ్గర పోయో, రేవంత్ రెడ్డి దగ్గర పోయో అక్కడ మీరు జపం చేసుకోండి. కానీ అమరవీరుల ఆశయ సాధన కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసమే ఇది ఏర్పడింది. ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది అందరినీ ప్రశ్నిస్తుంది. ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అది కేసీఆర్కో, రేవంత్ రెడ్డికో, కాంగ్రెస్కో, బీఆర్ఎస్కో, ఇంకోని కోసమో ఏర్పడింది కాదు. కాబట్టి మన తల్లి రుణం తీర్చుకోకపోతే మన పుట్టుకకి అర్థం లేదు. మానవ జన్మకి తెలంగాణ బిడ్డ అని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. ఎవరైనా నేను తెలంగాణ సన్స్ ఆఫ్ ది సాయిల్ని, ఈ భూమి పుత్రుడే అని చెప్పుకోవాలంటే పాలకుడు ఎవడైనా కావచ్చు, జెండా ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, ప్రశ్నించడం నేర్చుకోవాలి, అడగడం నేర్చుకోవాలి, తప్పు చేస్తే నిలదీయడం నేర్చుకోవాలి. నేరమే అధికారమై నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరుక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడు అవుతాడు. మనం నేరస్తులు కాకుండా ఉండాలంటే మంచి చేస్తే మంచి అని చెప్తాం. వాడు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఏ జెండా అయినా కానీ, వాడు ఏ కులం అయినా కానీ, వాడు ఏ మతం అయినా కానీ, వాడు మంచి చేస్తే మంచి అని చెప్తాం. తప్పు చేస్తే మాత్రం ఆ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలోనే ఉండండి మీరు, ఏ పార్టీలోనే ఉండండి మీరు, కాంగ్రెస్లో ఉండండి, బీఆర్ఎస్లో ఉండండి, బీజేపీలో ఉండండి, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండండి, నక్సలైట్ పార్టీలో ఉండండి, బీఎస్పీలో ఉండండి, ఏ వృత్తిలోనైనా ఉండండి, తప్పు చేస్తే ప్రశ్నించకపోతే మనం తెలంగాణ ముద్దు బిడ్డలం కాదు. కాబట్టి దయచేసి ఈ 9వ షెడ్యూల్, ఈ 10వ షెడ్యూల్ని మనందరం చదవాలి. విభజన ఒప్పంద చట్టంలో ఇంకా పూర్తిగానే అంశాలు ఏంటి, అమలు కాని అంశాలు ఏంటి, అమలు చేసుకోవాల్సిన ఏంటి, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు ఏంటి, హైకోర్టులో ఉన్న కేసులు ఏంటి, ఆంధ్ర నుంచి మనకి రావాలన్నా మనం ఆంధ్రాకి ఇవ్వాలన్నా, ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే ఇద్దాం, తెచ్చుకోవాల్సి ఉంటే కొట్లాడి తెచ్చుకుందాం. బతిలాడి కాదు, భజన చేసి కాదు, కొట్లాడి తెచ్చుకుందాం. వాడు జగన్మోహన్ రెడ్డి అయినా, వాడు చంద్రబాబు నాయుడు అయినా, కొట్లాడి తెచ్చుకుందాం. ఆ హక్కు మనకుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బుద్ధిజీవులు. మనకు కొన్ని పుస్తకాలు విభజన ఒప్పంద చట్టం మీద మాడము శ్రీధర్ గారు రాస్తుంది, కానీ ఇంకా వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు వచ్చినాయి, మార్కెట్లు దొరుకుతాయి. ఫస్ట్ చదవాలి, తెలుసుకోవడం నేర్చుకోవాలి. ఉత్తుత్తగానే జిందాబాద్ కొట్టడం, ముర్దాబాద్ కొట్టడం మనకు బాగా అలవాటు అయిపోయింది. అరే మనం ఎందుకు జిందాబాద్ కొట్టాలి? అరే ఒకసారి కేసీఆర్కి జిందాబాద్ అంటారు, ఒకసారి రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు. అరే తెలంగాణకి జిందాబాద్ అందాం, తెలంగాణ తల్లికి జిందాబాద్ అందాం. అట్లా మనం అనడం నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి ఆ నేపథ్యంలో ముందుకు పోవడానికి ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. ఇది ఎవరి కోసం ఏర్పడింది కాదు, ఎవరి భజన చేయడానికో, ఎవరి జిందాబాద్ కొట్టడానికో, ఎవరి ముర్దాబాద్ కొట్టడానికో, ఒకరిని తెచ్చి ఇంకోని ఎక్కించడానికి కాదు. తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షలు
నెరవేర్చడం కోసం ఏర్పడిందని మనందరం తెలియజేసుకుంటూ నేర్చుకుంటూ మనం ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతా తెలుసని మనం మూర్ఖంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం నిరంతర విద్యార్థులమే. చాలామంది అంటూ ఉన్నారు, ఎప్పుడు మనకి ఇదే పనేనా, ఎప్పుడు ఇదే ఉద్యమాలు చేయాలని. నేను మా అందరికి చెప్పేది ఒకటే, రోజు ముఖం కడుక్కున్నట్టు, రోజు స్నానం చేసినట్టు మన పని ఇదే, నా పని అయితే ఇదే, అందరి పని ఇదే, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పని ఇదే. మనం రోజు స్నానం చేసినట్టు, రోజు ముఖం కడుక్కున్నట్టు, రోజు అన్నం తిట్టనట్టు, రోజు దొడ్డికి పోయినట్టు, రోజు మన కాలకృత్యాలు తెచ్చుకున్నట్టే మంత్రసాని పాత్ర పోషిద్దాం. మంత్రసాని పాత్ర పోషిద్దాం. తల్లి ఉంటుంది, ప్రసవ వేదన ఉంటుంది, పురుడు నొప్పుల తల్లి ఉంటుంది. మంత్రసాని పాత్ర పోషించడానికే మనం ఉంటామని ఉండడానికే ప్రయత్నం చేద్దామని నేను 2 చేతులు జోడించి ఈ అమరవీరుల ఆశయ సాధనలో మన కొన ఊపిరి వరకే గిట్ట ఉంటే, ఏ పాలకుడికి భజన చేయకుండా, ఏ పాలకుల మోచేతిని కాడకుండా, ఏ పాలకులకి మనం వాళ్ళిచ్చే పదవులకు ఆశపడకుండా ఉండాలని ఉంటామని అట్లా ఉండడమే కోరుకుంటూ, ఒకవేళ ఎప్పుడైనా ఈ ఇన్నయ్య కూడా, ఈ పాశవ యాదగిరి కూడా, ఈ విట్టలు కూడా ఈ పాలకులకు భజన చేస్తే, మోచేతి నీళ్ళు తాగితే, వాళ్ళు ఇచ్చే పదవులకు ఆశపడి అంగలార్చుకుంటూ తిరిగితే మమ్మల్ని కూడా ప్రశ్నించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.